బ్లాక్ బాస్టర్ తోపు చెప్పాలి అంటే బాహుబలి ఇండస్ట్రీ హిట్ సౌత్ అంటే సెకండ్ హిట్ ఈ మూవీ అవుతుంది ఇన్ మార్క్ మై వర్డ్స్ డెఫినెట్లీ. ఎందుకంటే నాకు ప్రతి మూవీ ట్రైలర్ చూస్తే అది హిట్ యావరేజ్ టాప్ అవుతుందా అనేసి ఒక ఎక్స్పెక్టేషన్ తో వస్తాను. నేను ప్రీ రిలీజ్ లో ఒక వీడియో తీశాను ప్రశాంత్ థియేటర్ లో, బ్యాక్గ్రౌండ్ తోనే తీశాను. ఎక్స్ట్రాడనరీ నేను ఎక్స్పెక్ట్ చేశాను ఈ మూవీ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని. అండ్ ఇది మూవీ అని చెప్పొద్దు, ఇది టెంపుల్. మనం లోపలికి టెంపుల్ కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ప్రతిది రియాలిటీ అండ్ ఇది నోవే రిలేటెడ్ టు హిందూయిజం. సనాతన ధర్మం అంటే చాలా మంది మైండ్ ఏంటంటే హిందూయిజం ఒక్కటే కాదు, ఆల్ రిలీజన్స్ వస్తాయి. మన డిసిప్లిన్ అనేది మనం ఎట్లా ఫాలో కావాలనేది చూపిస్తాడు. ఎక్స్ట్రాడనరీ ఉంది. బ్లాక్ బాస్టర్ మూవీ చెప్తున్నా. బాలకృష్ణ బోయపాటి అసలు ఇద్దరు అదృష్టం అనుకో ఇలాంటి మూవీ. అండ్ ఈ మూవీకి బాలకృష్ణ చేసిన న్యాయము ఎవ్వరు చేయలేరు, అంటే ఏ హీరో చేయలేడు. మళ్ళీ ఇలాంటి కాంబినేషన్ లో రాదు. దిస్ మూవీ ఇస్ అల్టిమేట్ చెప్తున్నాను కదా. ఇది 10 సార్లు చూసినా తక్కువనే మూవీ. నాకు మళ్ళీ ఒకసారి వెళ్ళాలని ఉంది. బట్ డెఫినెట్లీ నేను మా ఫ్రెండ్స్ ఎంబర్ వాచ్ చేస్తా, ఫ్యామిలీ ఎంబర్ వాచ్ చేస్తా. ప్రతి ఒక్క చిన్న పిల్లలు చూడాలి, డెఫినెట్లీ చూపించాలి. ఆ సనాతన ధర్మం అంటే ఏంటో చూపిస్తాడు. హిందూయిజం ఒకటే కాదు, అన్ని రిలీజన్. మనము దేవుని పైన నమ్మకం పెట్టుకుంటే ఏ రిలీజన్ అయినా సరే మనం కష్టపడి దేవుని పైన నమ్మకం పెట్టుకుంటే 100% దేవుడు అనేది ఎవరో ఒక రూపంలో చూపిస్తాడు. అది ఒక డైలాగ్ ఉంటుంది, కనిపించమను దేవుని కరుణించమను కానీ కనిపించమనకు. ఎందుకంటే శివతాండవం మనం చూడలేము, కానీ మూవీలో శివుని చూపించాడు, హనుమంతుని చూపించాడు. అండ్ మోస్ట్ ఎక్స్ట్రాడినరీ అంటే ఎంట్రన్స్ నరసింహస్వామితో కంపేర్ చేసి తీశాడు కదా. గూస్ బంప్స్ ఆ సీన్ అయితే ఏ మూవీలో రాదు, బాలకృష్ణ మూవీలో రాదు. అల్టిమేట్ బాలకృష్ణ మర్చిపోయాం, ఏమనిపించలేదు. బాలకృష్ణ అనిపించలేదు, రుజువే మా ముందు ఉన్నారు అన్నట్లు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అబ్సల్యూట్లీ ఆయన కొట్టినకైతే అసలు చాలా చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ లోనే వచ్చాయి కానీ అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు వచ్చిన సాంగ్ అయితే సూపర్. సో చాలా బాగుందండి సినిమా. ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుంది సినిమా. ఇదైతే డెఫినెట్ గా చెప్తున్నా, ఒకవేళ మీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే ఒకసారి ఈ సినిమా చూడండి, మీకు డౌట్ వస్తుంది నిజంగానే దేవుడు ఉన్నారేమో అన్న ఫీల్ తీసుకొచ్చారు. ధర్మం గురించి చెప్తారు కదా, అది ఎంతవరకు అంటే ఉంది అని మీరు నమ్ముతున్నారు? మొత్తం సినిమా బేస్డ్ ఆన్ దట్టే. సనాతన ధర్మ, శివుడు, దేవుడు ఉన్నాడా లేదా ఈ సమాజానికి మాత్రం ప్రాపర్ సినిమా ఇది. జై బాలయ్య, జై బోయపాటి. తమనన్న కూడా అద్దరు కొట్టేశాడు బీజిఎం కి. అంటే సినిమాలో మెయిన్ గా స్టోరీ కన్నా కూడా విఎఫ్ఎక్స్ ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి బాలయ్యకి అంటున్నారు. ఎలివేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు అక్కడ మీరు బాలకృష్ణలా చూడకూడదు, ఆయన ఒక శివుని భక్తుల్లా చూడాలి, శివుడిలా అనిపిస్తారు మీకు. సో అవన్నీ కూడా ఏం పెద్ద ఇబ్బంది ఏం అనిపించలేదు, అన్ని ప్రాపర్ గా ఉన్నాయి. ఇచ్చిన ఎలివేషన్స్ కూడా అప్ టు ద మార్క్ ఉన్నాయి. బీజిఎం కూడా మిమ్మల్ని మూడ్ లోకి తీసుకెళ్లిపోతుంది. మూవీ 1 బాగుందా 2 బాగుందా అంటే? నాకైతే అఖండ 2 బాగుంది. అసలు ఏం చేంజెస్ లేవు, ఈ సినిమా యాక్టివ్ ఉంటే చాలు. ప్రతి గీత చదవడంలో సొల్యూషన్ దొరుకుద్ది అని చెప్పగలిగిన గొప్ప డైరెక్టర్ అండి. మన సనాతన ధర్మాన్ని ఎంత మంచిగా చెప్పాడు అంటే, మనము చెట్లను పూజిస్తాము, పుట్టలను పూజిస్తాము, ఆవులను పూజిస్తాము, ఇంత గొప్ప సనాతన ధర్మాన్ని మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఎంతో ప్రతి ఒక్కళ్ళకు, ఈ తరం పిల్లలకు, ఈ ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ వాళ్లకు, మన జనరేషన్ వాళ్ళ అందరికీ మన ధర్మాన్ని గొప్పదనాన్ని ఎట్లా చూపించాడంటే ఇది బోయపాటికే సాధ్యమండి. మరి బాలయ్య బాబు యాక్షన్ కంటే మెసేజ్ రూపంలోనే కనపడ్డాడు తప్పించి శివుడి పోర్షన్, శివుడి వేషము, తర్వాత నరసింహస్వామి అసలు ఒక డైలాగ్ చెప్పిండండి, అమ్మ పాలు తాగిన వాడు రోగిష్టి కాలేడు, డబ్బా పాలు తాగిన వాడు ఆరోగ్యంగా ఉండలేడు అనే ఒక వర్డ్ ఇచ్చిండండి. అసలు ప్రతి ఒక్కళ్లకు ఇది కనువిప్పు కావాలి. అందరూ పిల్లలకు పాలు ఇవ్వద్దు, బయట నుంచి కలుపుదామనే ఆలోచనని తీయగలగాలి. కొన్ని ఇటువంటి డైలాగులు అండి సినిమాలో గొప్పదనం అండి. మీరు ఏ కష్టంలో ఉన్నా భగవద్గీత చదవండి, భగవద్గీతలో ప్రతి దానికి సొల్యూషన్ ఉన్నదని చెప్పగలిగాడండి. మన నెక్స్ట్ జనరేషన్ కి అందించే స్పెషల్ మెసేజ్ అండి. మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి.
మనము దేవుణ్ణి నిందిస్తూ ఉంటే దేవుణ్ణి నిందించడం కాదు, మనల్ని పరీక్షించడం అని చెప్పే విధానంలో ఆయన ద్వారా వచ్చే క్వశ్చన్స్, వాటి ద్వారా వచ్చే ఆన్సర్స్ మనందరికీ తెలవాలని. ప్రతి మనిషి దేవుణ్ణి నిందిస్తుంటే ఆ నిందలు ఎలా ఉంటాయి, ఆ నిందకు జవాబు ఏంటి, దాని యొక్క మార్గం ఏందని చెప్పిన విధానం అండి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇట్స్ పాసిబుల్ టు బోయపాటి ఓన్లీ అండ్ దిస్ ప్రెజెంటేషన్ బై బాలకృష్ణ ఓన్లీ. ఈ రోజుల్లో పాన్ ఇండియా స్టార్స్ అంటున్నారు కానీ మొదటి అరగంటలోనే ఒక పోర్షన్ కు సంబంధించి 4 భాషల్లో అనర్గళంగా చెప్పగలిగాడండి. దట్ ఈస్ బాలకృష్ణ. 4 లాంగ్వేజెస్ లో సేమ్ డైలాగ్ ని తమిళనాడు ఎంజీఆర్ గొప్పదనము, మహారాష్ట్ర శివాజీ గొప్పదనము, తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళ కృష్ణరాయల గొప్పదనాన్ని, మన తెలుగు గొప్పదనాన్ని 10 నిమిషాల్లో ఎక్స్ప్రెస్ చేయగలిగిందండి. నేను పాన్ ఇండియా స్టార్స్ అని ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఇప్పటి జనరేషన్ యంగ్స్టర్స్ చెప్తున్నారు కానీ ఇంత ఈజీ ఫ్లూయెంట్ డైలాగ్ ని ఆయన నేను పాన్ ఇండియా స్టార్ అని చెప్పుకోకున్నా కానీ డైలాగ్ల ద్వారా జనాలకు తెలియజేశారండి. అది ఆయన గొప్పతనం. సెకండ్ ఏంటంటే అది చెప్పకూడదు స్పాయిలర్, బట్ ఆయనకి కొన్ని దెబ్బలు తగిలిన తర్వాత మళ్ళీ వస్తారనమాట, అప్గ్రేడ్ అయ్యి వస్తారు. సో 2 క్యారెక్టర్స్ కూడా బాగా చేశారు. అప్పుడు చేసినప్పుడు ఆ ఫైట్ ఉంటుంది, ఇప్పుడు చేసిన ఈ ఫైట్ ఉంటుంది. డైలాగ్స్ అవి తక్కువ ఉన్నా ఆయన ఫిజిక్ ఫైట్స్ అంతా బాగా చేశారు. ఏదండి కరెక్ట్ అండి, అది బాగా మనకి ఎమోషన్ కి గురి చేసి బాగా పెట్టారు. 8 మంది డైలాగ్స్ కూడా బాగా పెట్టారు. దిష్టి తీసే కాన్సెప్ట్ గురించి మనము ట్రైలర్ లో చూసినప్పుడు ఏదో ఓవర్ గా ఉంది అనుకుంటాం, కానీ ఆ మూమెంట్ లో బాగుందండి. ఎందుకంటే అది అఖండ ఎంట్రన్స్ అన్నమాట. ఆ ఇంటర్వెల్ ముందు మనం కూడా అయ్యో ఏదో అయిపోతుందని ఫీలింగ్ వస్తుంది. ఆ పాప చూసారు కదా ఇంటర్వెల్ సీన్ లో, అప్పుడు అఖండ వచ్చి ఏం చేస్తాడని అందుకని దృష్టి సీన్ కరెక్ట్ గా సింక్ అయింది దాంట్లో. అంటే క్యారెక్టర్ మీరు చూస్తే మనకి 10-15 ఇయర్స్ ముందుకెళ్ళిపోతుంది అనమాట స్టోరీ. సో బాలయ్యని ఏజ్ అయిపోయినట్టుగానే చూపించాలి ఆ క్యారెక్టర్. గ్రేస్ లో ఏం లేదండి, ఎందుకంటే బాలకృష్ణ గారికి దీంట్లోనే సూపర్ పవర్స్ వస్తాయి ఫస్ట్ 5 to 10 minutes లో. ఒకటే అది సినిమాలో చూడాలి. సో అందుకని మీకు గడ్డం మెరిసినా కూడా మీకు ఆ ఫైట్స్ అవన్నీ జస్టిఫై అవుతాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ హీరో సూపర్ పవర్స్ వస్తాయి, కాన్ఫ్లిక్ట్ హై లెవెల్లో ఉంటది. ఒక సూపర్ విలన్ మొత్తం భారతదేశానికి ఒక విపత్తు ఎలా తీసుకొస్తే ఈ సూపర్ హీరో వెళ్ళి ఆ సూపర్ విలన్ తో ఎలా ఫైట్ చేసాడు అనేది. సో అంతా జస్టిఫై అయింది. నేను మ్యాగ్నెట్ మిర్రర్ పెట్టి ఎతికినా కూడా చిన్న మిస్టేక్ కూడా దొరకదు. అంత బాగుంది మూవీ అయితే మాత్రం. తిప్పడం, మనిషిని చేతితో తీసేయడం ఇవన్నీ కొన్ని లాజిక్ లేకుండా నేను కొంతమంది కామెంట్ పెడుతున్నారు. మీకు ఏమైనా అనిపించింది అంటే లాజిక్ తో? అందులో లాజిక్ ఏముంది అన్న, త్రిశూలం ఆయన యోగి మనలాగా ఆయన సనాతన ధర్మం గురించి పట్టించే వ్యక్తికి ఆయన కంటి చూపుతో కూడా చంపేస్తారు. అలాంటి వ్యక్తులు ఆ యోగి అంటే. అలాంటి వ్యక్తి ఇలా చేశాడంటే ఈజీగా ఉంటుంది. వాళ్ళకి త్రిశూలమే 24 hours ఆయన పక్కన ఉంటది కాబట్టి దాంతో ఏదైనా చేయొచ్చు. త్రిశూలం భూమి కిందకి దించి కింద నుండి కూడా తీయచ్చు ఛాన్స్ ఉంటది యోగ అయితే. వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చేస్తాను రమ్మనండి, ఎవరైతే ఉన్నారు డబ్బులు ఇచ్చేస్తాను రమ్మనండి. టికెట్ మధ్యాహ్నం అదే వాళ్ళని రమ్మనండి, నేను డబ్బులు ఇచ్చేస్తాను. మీరే అన్నారా, సరేనండి మీకు సెల్ఫీ తీసుకొని మీకు ఫోన్ పే చేస్తాను. మరెందుకు ఇంత మంచి సినిమాని లేగంటారండి. అసలు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు దిగర్ సీట్ లో కూర్చోలేకుండా గెంతలేస్తున్న సినిమా ఏదంటే అది ఈ సినిమానే. మదర్ సెంటిమెంట్ కొంచెం ప్యారలల్ గా నడిచింది. ఇందు సినిమాలో మెయిన్ బాలయ్య అంటే ఆయన యాక్టింగ్, ఆయన డైలాగ్ కోసం వస్తారు. వేరే ఏది ప్యారలల్ గా ఉండదు. ఓన్లీ ఆయన యాక్టింగ్, ఆయన డైలాగ్స్ ఎక్కడ తగ్గలేదు. బూస్ బంప్స్, ప్రతి డైలాగు బూస్ బంప్స్ వచ్చాయి అనమాట. తమన్ మ్యూజిక్ రాత్రి కానీ ఇప్పుడైతే కొంచెం తగ్గిందండి. ఎందుకంటే రాత్రి ఫుల్ గా మ్యూజిక్ పెట్టడం వల్ల గోడలు బద్దలైపోయాయి. సో ఇప్పుడైతే గోడలు పగిలిపోవడం వల్ల మీ సౌండ్ కొంచెం తగ్గించి పెట్టారనమాట. మదర్ సెంటిమెంట్ ఎరగదీసేశారండి. బాలయ్య సినిమా కోసం వచ్చింది. బాలయ్య సెంటిమెంట్ లవ్ సాంగ్స్ కోసం కాదు, ఓన్లీ బాలయ్య డైలాగ్స్, ఓన్లీ డైలాగ్స్. ఆ డైలాగ్ బాలయ్య తప్ప ఎవరు చెయ్యలేరు. ఆ యాక్టింగ్ బాలయ్య తప్ప ఎవరు చెయ్యలేరు. డైలాగా మీలాగా గ్రూపులు పెట్టుకు సినిమా తీసే మీరెక్కడ, మేమెక్కడ, ఒరిజినల్ గా షూట్ చేసే మేమెక్కడ, డూప్లికేట్ షూట్ చేసే మీరెక్కడ, బోత్ ఆర్ నాట్ సేమ్. ఇంటర్వెల్ వరకు హీరోని పెట్టి ఇంటర్వెల్ తర్వాత దూపుడు పెట్టే మీరెక్కడ, సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉండే మేమెక్కడ, బోత్ ఆర్ నాట్ సేమ్.